KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. రాజ్యసభ సభ్యత్వానికి రాజకీయాలకు హఠాత్తుగా దూరమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని చాలాసార్లు ప్రకటించారు. తాజాగా మరోసారి ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించడం, సొంతంగా డిజిటల్ మీడియా వేదికను సిద్ధం చేసుకుంటుండడంతో రీఎంట్రీ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే అడుగులు వేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డితోనూ సంప్రదింపులు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందిన నాటి నుంచి పార్టీ తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలకు చక్కబెట్టడం, విపక్షాలు దాడి చేస్తున్న వేళ పార్టీ తరపున గట్టిగా నిలబడడం, సరైన స్ట్రాటజీలను అమలు చేయడంలో లోటు స్పష్టంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి పదే పదే రాజకీయంగా ఇరకాటంలో పడుతుండడం చూశాక గతంలో నెంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి వంటి పదునైన వ్యూహకర్త అవసరం పార్టీకి ఎంతైనా ఉందనే అభిప్రాయం కేడర్ తో పాటు అధినేతలోనూ బలపడింది తాడేపల్లి వర్గాలు చెప్తున్నాయి. విజయసాయిరెడ్డి కూడా పార్టీకి దూరమైన తర్వాత ఎదుర్కొన్న పరిణామాలు, పొలిటికల్ గ్యాప్ ఆయనకు రాజకీయ మైలేజ్ ఇవ్వలేదు. తనకంటూ ఒక బలమైన రాజకీయ ఉనికి ఉండాలంటే మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడం అనివార్యమని ఆయన గ్రహించారు. ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, పార్టీ నిర్మాణంలో ఆయన పోషించిన కీలక పాత్ర దృష్ట్యా ఇరు వర్గాల నడుమ ఉన్న పాత విభేదాలు, అపోహలను పక్కన పెట్టి సంధి ప్రయత్నాలు సాగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. రెండు వైపులా అవసరాలు సమానంగా ఉండడమే ఈ చర్చలకు ప్రధాన బలమని తెలుస్తోంది. ఈ రీఎంట్రీ ప్రక్రియ అనుకున్నంత సులభం కాదనే అభిప్రాయాలు లేకపోలేదు. గతంలో సాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో వైసీపీ అధికార వేదికల నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో నమ్మక ద్రోహం ఆరోపణలు వచ్చాయి. అలాగే పార్టీలో స్థానచలనం పొంది కొత్త సమీకరణాల మధ్య సాయిరెడ్డికి మళ్లీ పాత హోదా, పూర్వ వైభవం ఇస్తే అంతర్గతంగా ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇరువైపులా చర్చలు ఫలించి రాజీ కుదిరితే రాబోయే 2-3 నెలల్లోనే ఆయన వైసీపీ గూటికి చేరే అవకాశాలను కొట్టిపారేయలేం. విజయసాయిరెడ్డి పునరాగమనం నిజమైతే అది వైసీపీకి రాజకీయంగా కొంత ఊరటనిచ్చే పరిణామమే అవుతుంది. ఢిల్లీ స్థాయిలో పార్టీ గొంతును వినిపించడానికి, ఏపీలో మీడియా రాజకీయ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆయన అనుభవం ఉపయోగపడుతుంది. మరి జగన్ సాయిరెడ్డిల మధ్య ఉన్న పాత బాండింగ్ మళ్ళీ చిగురించి ఆయన వైసీపీ కండువ కప్పుకుంటారా, లేక తన రాజకీయ పునరాగమనానికి సరికొత్త దారిని ఎంచుకుంటారా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. సాయిరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లోకి ఎంట్రీ ఇస్తే సజ్జల ఎగ్జిట్ తప్పదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.